Hi, my dear beloved students. This is yours Ganapati sir from Ganapati Institute, Kakinada, East Godavari district, Andhra Pradesh. ఈరోజు నిజంగానే ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం 2020 అక్టోబర్ 21 సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని వెల్లడించడాన్ని గమనించాలి. ఈ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ముఖ్యంగా ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 2020 డిసెంబర్లో దాదాపుగా 6,500 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లుగా ప్రకటించడాన్ని శుభసూచకంగా మనం భావించాలి. సో ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ కోవిడ్ కారణంగా దాదాపుగా మనం ఒక 9 నెలల కాలాన్ని కోల్పోవడం అనేది జరిగింది. యాక్చువల్లీ మనకి గడిచినటువంటి సంవత్సరంలో జనవరిలోనే క్యాలెండర్ ఇయర్ అనేది ప్రకటించాల్సి ఉంది. అయితే ఎనీహౌ ఈ డిసెంబర్లో 6,500 పోలీసు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో ఈ షెడ్యూల్కి సంబంధించి ఈ పోస్టులు భర్తీ వేగవంతంగా పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడాన్ని గమనించాలి. సో 6,500 పోస్టులు సుమారు మనకి 500 పోస్టుల వరకు సబ్ ఇన్స్పెక్టర్స్ పోస్టులు ఉండటానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా కానిస్టేబుల్స్ అయితే 6,000 ఉద్యోగాల వరకు భర్తీ చేయడానికి ఆస్కారం అనేది ఉంది. సో కావున ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు కానిస్టేబుల్స్ ఈ 2021కి సంబంధించినటువంటి కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని హౌ టు ప్రిపేర్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ హౌ టు ప్రిపేర్ ఫర్ కానిస్టేబుల్ అండ్ హౌ టు గెట్ ద జాబ్ అనేది కొన్ని విషయాలను క్లుప్తంగా మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకి, అదే మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినా కానీ వారు కూడా అర్హులే. అయితే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందా, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందా, అదేవిధంగా వయస్సుకు సంబంధించినటువంటి ఈ రిలాక్సేషన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్గా ఉన్నాయి. ఇది వరకు ఉన్నటువంటి అర్హతలను ఇప్పుడు కూడా మనం కొనసాగించడానికి ఆస్కారం అనేది ఉంది. అయితే ఈ పోస్టుల యొక్క వివరాలు అనేవి మనకి పూర్తిగా ఇంకా వెల్లడి కాలేదు. సో దీనిలో మనకి సబ్ ఇన్స్పెక్టర్స్లో ముఖ్యంగా సివిల్ సబ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఏపీఎస్పీ కావచ్చు, ఇలాంటి అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అనేవి దీనిలో ఉంటాయి. అలాగే కానిస్టేబుల్లో కూడా అన్ని రకాలైనటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తారు. ఇందులో భాగంగా జైలు వార్డర్స్ కావచ్చు, లేకపోతే సో రిమైనింగ్ డిప్యూటీ జైలర్స్ కావచ్చు, ఇలాంటి అన్ని రకాల ఫైర్మెన్తో సహా అన్ని రకాలైనటువంటి పోస్టులని నోటిఫికేషన్ ప్రకటించినప్పుడు అందులో పూర్తి వివరాలు అనేవి మనకి లభించడానికి ఆస్కారం ఉంటుంది. సో దాని జోలికి మనం వెళ్లకుండా, ఎందుకంటే దానికి సంబంధించిన సమాచారం మనకు పూర్తిగా తెలియదు కాబట్టి, సో ఒకవేళ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందా, లేదంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందా, అదేవిధంగా ఈ ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో వివరాలు అనేవి తెలుస్తాయి. అయితే మనం ముఖ్యంగా ఈ ఫిజికల్ ఈవెంట్స్ అదేవిధంగా రాత పరీక్షకు సంబంధించినంత వరకు ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ అభ్యర్థులకి కాస్త అవగాహన కల్పించేందుకు గాను ఈ నోటిఫికేషన్ వివరాలతో పాటు ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కొన్ని క్లుప్తమైనటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. ముందు మనకి ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా కానిస్టేబుల్స్ ఇద్దరికీ కూడా కామన్గా ఉన్నటువంటి సిలబస్లో భాగంగా మనకి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ 4 కూడా కామన్గా ఉన్నటువంటి సిలబస్గా మనం భావించాలి. అయితే వెన్ ఇట్ కమ్స్ టు సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐ పోస్టులు కనుక తీసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో మనకి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు అంటే ఒకవేళ కనుక మనకి ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ కనుక ఉన్నట్లయితే ఇది లాస్ట్ టైం ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఈ విధంగా చూసుకోవచ్చు. అయితే ఈ సిలబస్లో కూడా మార్పులు చేర్పులు కూడా ఉండటానికి ఆస్కారం ఉంది అని ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో నాకున్నటువంటి సన్నిహితుల ద్వారా నాకు తెలుస్తూ ఉంది. ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా మనం ఫోకస్ చేయవలసింది అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్తో పాటు జనరల్ స్టడీస్ అంశాలను మనం పూర్తిగా ఫోకస్ చేయాలి.
అలాగే జగనన్న సర్కారు కాబట్టి ఇటీవల కాలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇవన్నీ కూడా తెరవడం మనకి తెలిసిందే. సో కావున ఇక్కడ ఇంగ్లీష్ మీద కూడా పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంగ్లీష్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా 10th క్లాస్ లోపు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడగడం జరుగుతుంది. సో కావున ఇక్కడ మనం ప్రాథమికంగా కనుక మనం పరిశీలిస్తే డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ జనవరిలో అని పేర్కొనడం జరిగింది. మేబీ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కువ సమయం అనేది మనకి ఇవ్వకుండా చాలా ఫాస్ట్గా చూడండి, ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు కేవలం మనకి 16 రోజుల్లోనే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. జగనన్న సర్కార్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. సో కావున నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనగా ప్రతి సంవత్సరం కూడా 6500 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. ఈ 6500 పోస్టులు 4 సంవత్సరాల పాటు 2000 లేదంటే 1000 ఆ రకంగా ఇవ్వడం లేదు. ప్రతి సంవత్సరం కూడా 6500 పోస్టులు భర్తీ చేస్తామని క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొనడాన్ని గమనించాలి. అందువల్ల మనం రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ పోలీసు ఉద్యోగాల మీద మనం దృష్టి పెట్టినట్లయితే తప్పనిసరిగా సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ కానీ యూనిఫామ్ డ్రెస్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 4 సింహాలని మీరు ధరించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. లాఠీ పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గన్ చేత పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి పవర్ లేకపోతే అధికారం ఉంటుంది. సమాజానికి రక్షక భటులుగా సేవ చేసే అవకాశం కూడా మనకి లభిస్తుంది. యాదృచ్ఛికంగా ఈరోజే మనకి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం. నిజంగా వీరి యొక్క త్యాగాలు మనం వెలకట్టలేనివి. సో వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితంగానే మనం ఈరోజు సురక్షితంగా ఎవరిలో వాళ్ళు సంతోషంగా లేదంటే హ్యాపీగా గడపడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో అందువలన నేను ఈ రక్షక భటులు ఈ పోలీస్ అనేసరికి ఏంటో నాకు ఒక రకమైనటువంటి గూస్ బంప్స్. గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 2001 సంవత్సరం నుంచి నేను గణపతి ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థను స్థాపించి సో ఈ గణపతి ఇన్స్టిట్యూట్ ద్వారా అనేకమైనటువంటి వేల మందిని పోలీసులుగా తీర్చిదిద్దడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కూడా గణపతి విద్యార్థి, మీరు అనంతపురం జిల్లా వెళ్ళినా, కర్నూలు జిల్లా వెళ్ళినా, లేకపోతే విజయనగరం వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, లేదా కాకినాడ రోడ్ల మీద చూసిన ప్రతి విద్యార్థి కూడా గణపతి విద్యార్థి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి 100% రిజల్ట్ అనేది గణపతి ఇన్స్టిట్యూట్ నుంచి ఎప్పుడు వస్తూ ఉంది. సో 100కి 100% రిజల్ట్ అనేది మనం సాధించుకుంటూ వస్తూ ఉన్నాం. చాలామంది కోచింగ్ ఇస్తారు, సో కోచింగ్ తీసుకుంటారు, కానీ ఉద్యోగం రాదు. కానీ ఇక్కడ గణపతి ఇన్స్టిట్యూట్లో కోచింగ్తో పాటు ఉద్యోగం రెండు కూడా సో సాధించినటువంటి వ్యక్తుల్ని చాలామందిని నేను చూడడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినంత వరకు యథావిధిగానే లాస్ట్ టైం ఏ విధమైనటువంటి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటినే మనం ఫాలో అయితే సరిపోతుంది. కాకపోతే ఇప్పటి నుంచే మనం జాగింగ్ అని, రన్నింగ్ అని, సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉదయం 4 గంటలకే లేవడం అనేది నేర్చుకోవాలి. ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద ప్రే అంటారు. ఉదయాన్నే లేచినటువంటి పక్షికి ఆహారం లభిస్తుంది. ఉదాహరణకి ఈరోజు కనుక నేను తీసుకున్నట్లయితే ఉదయం నుంచి ఇప్పుడు వరకు కూడా కరెంట్ అఫైర్స్ నోట్స్ అంతా కూడా ఆయా దినపత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా నేను సేకరించుకుని ఆ సమాచారాన్ని అంతా కూడా నిక్షిప్తం చేసుకుని దానికి ఎక్స్ట్రాగా మనం పాయింట్స్ రాసుకుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్లీ సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ అంశాలను రెండింటిని మిక్సప్ చేస్తూ జస్ట్ ఇప్పుడే నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా మనం ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి దాదాపుగా 6 నెలల నుంచి ఈ కోవిడ్ కాలంలో దాదాపుగా 6 కంటే అంతకుముందు దాదాపుగా 7-8 నెలల నుంచి నేను కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి చేస్తూ ఉన్నాను. కావాల్సి ఉంటే మీరు ఈ గణపతి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్లో కనుక పరిశీలించినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు సో ముందు దాదాపుగా గడిచినటువంటి నెలల నుంచి కూడా మీకు సమాచారం అంతా కూడా లభిస్తుంది. జనరల్ స్టడీస్తో మిక్సప్ చేసినటువంటి వీడియోస్ మీకు చాలా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం మీకు లభించడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినంత వరకు బాడీని ఫిట్గా ఉంచుకోవాలి, మైండ్ని ఫిట్గా ఉంచుకోవాలి,
కామ్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. సో నీ విజయం సాధించిన తర్వాత ఆటోమేటిక్గా విజయం అనేది పెద్ద శబ్దం మాదిరిగా వినిపిస్తుంది. సో దయచేసి ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ కానిస్టేబుల్స్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్, ఇలాంటి బుల్షిట్ అంతా కూడా మీరు ఎవరితో చెప్పొద్దు. సీక్రెట్స్ అనేవి ఎప్పుడు కూడా లోపలే ఉంచుకుని సో నువ్వు ఎవరితోనూ చెప్పకుండా సైలెంట్గా సీక్రెట్గా నువ్వు ప్రిపేర్ అయినట్లయితే సో తప్పనిసరిగా నువ్వు ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, కానిస్టేబుల్ ఉద్యోగం కానీ, పోలీసు ఉద్యోగం, ఏదో ఒక యూనిఫామ్ ఉద్యోగం నువ్వు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఐ మీన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ కూడా. సో ఈసారి నోటిఫికేషన్లో ప్రకటించినటువంటి పోస్టులు సగం పోస్టుల వరకు అమ్మాయిలకే ఉన్నాయి. 50% of the posts in AP now are reserved for women. ఈ విషయం కూడా మీరు గమనించాలి. ఎక్కువ పోస్టులు మహిళలు కూడా కేటాయించడం జరిగింది. సో చాలా సులువుగా వీరు ఉద్యోగాలు సాధించుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి మనం పక్కన పెట్టినట్లయితే ఇక్కడ ఈ సబ్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించినంత వరకు అర్థమెటిక్, రీజనింగ్, ఇది కూడా ఎస్ఎస్సి లెవెల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని పేర్కొనటం జరిగింది. కాస్త కఠినంగా ప్రశ్నలు అనేవి అడగడాన్ని గమనించాలి. సో ఇక్కడ మనకి ఈ అర్థమెటిక్ సంబంధించినంత వరకు ఫేమస్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ బాలచంద్రన్ సార్, అదేవిధంగా శివశంకర్ సార్, ఇద్దరు కూడా మనకి అర్థమెటిక్ని బోధిస్తూ ఉన్నారు. ప్రతి బ్యాచ్కి కూడా వీళ్ళే బోధిస్తారు. ఒక బ్యాచ్కి వేరే వాళ్ళు, ఒక బ్యాచ్కి వేరే వాళ్ళు కాకుండా అన్ని బ్యాచెస్కి వీళ్ళే బోధించడాన్ని గమనించాలి. అదేవిధంగా రీజనింగ్, నిజంగానే ఈ రీజనింగ్కి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ మనకి శివశంకర్ సారు ఉన్నారు. అదేవిధంగా నాయుడు సార్ యొక్క సహాయ సహకారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఈ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి నరేష్ సార్, అదేవిధంగా స్వామి సార్ ఇద్దరు మనకి ప్యూర్ మ్యాథ్స్ని బోధించడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు జనరల్ స్టడీస్, ఈ జనరల్ స్టడీస్లో మనకి చూడండి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్కి, కానిస్టేబుల్స్కి కామన్గా ఉండేది జనరల్ స్టడీస్. ఒకటి ఇండియన్ హిస్టరీ. ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించినంత వరకు ఈ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, ఏన్షియంట్, మిడీవియల్ అండ్ మోడర్న్ హిస్టరీకి సంబంధించి డాక్టర్ ఉపేంద్ర సార్ మనకి బోధిస్తారు. ఈ విషయాన్ని గమనించండి. సో హిస్టరీ బ్రహ్మ, ఒక రకంగా చెప్పాలంటే మీరు యూట్యూబ్లో కూడా ఆయన క్లాసెస్ కనుక విన్నట్లయితే రాష్ట్రంలోనే ద బెస్ట్ హిస్టరీ ఫ్యాకల్టీ ఉపేంద్ర సార్ అని సో మనకి అందరూ చెప్తానే ఉంటారు. సో ఎందుకు ఫ్యాకల్టీని మనం చూస్ చేసుకోవడంలో చాలామంది అంటూ ఉంటారు, గణపతి గారి దగ్గర పాఠం చెప్పాలి అంటే గట్స్ ఉండాలి అని. నిజమే, నేను ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు వాళ్ళు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు ఏమాత్రం చిన్న తప్పు దొరికినా ఇమ్మీడియట్గా నాకు తెలిసిపోవటం కారణంగా చాలామంది నా ఇన్స్టిట్యూట్లో బోధించడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇది నా గొప్పతనం అని కాదు. సో నేను కంటిన్యూస్గా రీడింగ్ చేయటం వల్ల, రాయడం వల్ల నాకున్నటువంటి నాలెడ్జ్ కారణంగా 2 సార్లు ఏపీపీఎస్సీ జేఎల్ జూనియర్ లెక్చరర్ అవ్వడం వల్ల, సో అలాగే అనేక పోటీ పరీక్షలకి నేను సిద్ధం అవ్వటం వల్ల అనేక వేల ఇటు గ్రూప్ 2 కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ మీరు గమనించండి. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో గ్రూప్ 2కి, పంచాయతీ సెక్రటరీకి కోచింగ్ ఇచ్చిన సంస్థ ఇది గణపతి ఇన్స్టిట్యూట్ ఒకటి మాత్రమే. మరి గ్రూప్ 2లోను పంచాయతీ సెక్రటరీ మన జిల్లా ఫస్ట్ ర్యాంక్ వెంకటరమణ మీ అందరికీ తెలిసిందే. అంటే ఇటు ఎస్ఐ కానిస్టేబుల్స్తో పాటు గ్రూప్స్ కూడా కోచింగ్ ఇస్తూ ఉన్నాం, అలాగే ఆర్ఆర్బీ కూడా కోచింగ్ ఇస్తూ ఉన్నాం. సో అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇండియన్ హిస్టరీకి ఉపేంద్ర సార్ బోధిస్తారు. నెక్స్ట్ ఇండియన్ పాలిటీకి సంబంధించి లక్ష్మీనాయుడు సారు. సో ఈయన పూర్తిగా పాలిటీ. ఈసారి మేము ప్లాన్ చేసింది ఏంటని అడిగితే ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళాలని భావిస్తూ ఉన్నాం. ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుంది. సో అందువల్ల ఇండియన్ హిస్టరీ మొత్తం పూర్తి అయిపోయి ఈ ఇండియన్ హిస్టరీ మీద మనకి లెవెల్ టూ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ కూడా నా ఆధ్వర్యంలో ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నేనే చేయడం జరుగుతుంది. మొత్తం జనరల్ స్టడీస్ అంతా కూడా 20 మంది ఫ్యాకల్టీ ఒక వైపున ఉండి నేను ఒక వైపున ఉన్నా సరిపోతుంది. 20 మంది ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్లో విన్నా, నా క్లాసెస్ విన్నా కానీ సమానమని నేను ఘంటాపదంగా చెప్పగలను. దీనిలో నేను అతిశయోక్తి లేదు. దెర్ ఇస్ నో ఎగ్జాగరేషన్ ఇన్ మై స్పీచ్.
20 మంది ఫ్యాకల్టీ ఒకవైపున ఉండి నేను ఒక్కడిని ఒకవైపున ఉన్నా సరే మొత్తం జనరల్ స్టడీస్ అంతా కూడా టిప్స్ మీద మీకు అట్ ఎనీ టైమ్ అట్ ఎనీ కాస్ట్ మీరు అడిగిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ గూగుల్ కన్నా ఫాస్ట్గా మీకు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చెప్పే కెపాసిటీ నా దగ్గర ఉంది. ఇది అతిశయోక్తి కాదు, గమనించండి. విద్యార్థులు అవసరమైతే మీరు యూట్యూబ్ క్లాసెస్ని ఇంకా మీరు డెప్త్గా ఫాలో అవ్వండి. యూట్యూబ్ క్లాస్లోనే ఎలాగుంటే ఇక క్లాస్ రూమ్ టీచింగ్ ఫేస్ టు ఫేస్ అభిముఖ టీచింగ్లో ఇంకే విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. 1 గంట సమయం నాకు ఇస్తే 1000 అంశాలు బోధిస్తాను. అదే 1 రోజు సమయం ఇస్తే మీకు 1,00,000 అంశాలు బోధించడానికి నేను సిద్ధం. ఎనీహౌ, ఇది ఇండియన్ పాలిటీ లక్ష్మీనాయుడు సార్ టీచ్ చేస్తారు. అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించినంత వరకు చాలా థియరిటికల్ పార్ట్ అనేది ఉంటుంది. ఈ థియరిటికల్ పార్ట్తో పాటు మనకి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా నా చేతే చెప్పబడడం జరుగుతుంది. అయితే ఇండియన్ ఎకానమీ సాయి సార్ మనకి బోధించడాన్ని గమనించాలి. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ ఇటీవల కాలంలో జాగ్రఫీ ఎప్పుడైతే మనకి జమ్మూ కాశ్మీర్ లడాక్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యు అదొక కేంద్రపాలిత ప్రాంతం 2 కలిసిపోవడం, తద్వారా ఈ భౌగోళికంగా చాలా మార్పులు జరిగాయి. అలాగే ఇండియా చైనా మధ్య సంబంధాలు, ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య, ఇండియా శ్రీలంక మధ్య, ఇండియా భూటాన్ మధ్య, ఇండియా మయన్మార్ మధ్య, ఇండియా బంగ్లాదేశ్ మధ్య, ఇలాగా అన్ని దేశాలతో మనం రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అవి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇండియా చైనా సరిహద్దుల్లో, అదేవిధంగా ఇండియా నేపాల్ సరిహద్దుల్లో, ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏమేమి జరుగుతుంది, ఆ గాల్వాన్ సంఘటన కానీ, సో లేకపోతే అంతకుముందు మనకి ఈ డోక్లాం ఏరియాకి సంబంధించి కానీ, సో కాబట్టి భూ సరిహద్దులు మారాయి, రాష్ట్రాలు కూడా మారాయి. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్తో ఎన్ని రాష్ట్రాలు భూ సరిహద్దును పంచుకుంటున్నాయి? 3 రాష్ట్రాలు. ఇప్పుడు ఈ పాకిస్తాన్తో, అదేవిధంగా ఈ జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది కదా, ఇంకా రిమైనింగ్ 3 రాష్ట్రాలే మనకి ఉన్నాయి. సో రాజస్థాను, పంజాబ్, గుజరాత్. సో కాబట్టి అక్కడ ఆ బౌండరీ లైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాగా ఆ బౌండరీ లైన్స్ డిమార్కేట్ చేసి చాలా అద్భుతంగా రీసెంట్గా వచ్చినటువంటి సమాచారం, కొంతమంది జాగ్రఫీ ఫ్యాకల్టీ అయితే కొన్ని 100 తప్పులు చెప్తా ఉన్నారు, నోటుకు వచ్చిన విధంగా తప్పులు చెప్తా ఉన్నారు. దయచేసి అలాంటి ఫ్యాకల్టీని మీరు నమ్మొద్దు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా చెప్పడం గల కారణము, నేను ఒక ఫ్యాకల్టీని ఎంచుకున్నాను అంటే ఆ వ్యక్తి నాతో పాటు సమానంగా చెప్పాలి, లేకపోతే నాకన్నా ఎక్కువ చెప్పాలి. ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకండి. ఈ ఇండియన్ జాగ్రఫీ మనకి రాము సార్ బోధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బయాలజీ మొత్తం అంతా కూడా నేనే టీచ్ చేస్తాను మీకు, బయాలజీ అనేది. అదేవిధంగా ఈ ఫిజిక్స్కి సంబంధించి వినోద్ సార్ ఉన్నారు, ఫిజిక్స్. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి మనకి సీతారామరాజు సార్ ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, ఈ పర్యావరణం పార్ట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్, ఏపీ జాగ్రఫీ పార్ట్, నెక్స్ట్ ఏపీ హిస్టరీ పార్ట్, ఏపీ సమాచారం పార్ట్, ఈ పార్ట్ అంతా కూడా నేనే డీల్ చేస్తాను. అందువల్ల చెప్తున్నా, జనరల్ స్టడీస్లో వచ్చినటువంటి మార్కులతోనే మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దయచేసి నన్ను నమ్మండి. ప్లీజ్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఇన్ మీ, ప్లీజ్ బిలీవ్ మీ. సో కావున మీకు చూడండి, ఇక్కడ బయాలజీకి సంబంధించి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు, కాలుష్యం కావచ్చు, పర్యావరణ చట్టాలు కావచ్చు, మొత్తం అన్ని రకాలు. నెక్స్ట్ జీకే, ఈ జీకే సంబంధించి నాతో పాటు హైదరాబాద్ నుంచి మధు సార్, ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ మధు సార్. ఇక కరెంట్ అఫైర్స్ గడిచినటువంటి 8 నెలల నుంచి నేను కరెంట్ అఫైర్స్ చేస్తూనే ఉన్నా. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి దాదాపుగా నేను రాసుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో, ఉదాహరణకి అక్టోబర్ 21, 2020కి సంబంధించినటువంటి నోట్స్. సో ఇలాగా 2 పుస్తకాల సమాచారం అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన దగ్గర ఉంది. సో అందువల్ల కరెంట్ అఫైర్స్ గురించి మీరు ప్రాబ్లం పడాల్సినటువంటి పనే లేదు. ఎందుకంటే ప్రతి అంశము కూడా నా బ్రెయిన్లోనే ఉంది. గడిచినటువంటి సంవత్సర కాలం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూలంకుషంగా నేను ఫాలో అవుతూ ఉన్నాను. ప్రతి క్లాసు మీకు
యూట్యూబ్లో లభిస్తుంది. దాన్ని ఫాలో అయితే మీకు కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. దాంతోపాటు ప్రతి ఆదివారం కూడా మనం ఒక మోడల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అందులో కూడా మీకు 200 మార్కులకి ప్రతి ఆదివారం కూడా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దీంతోపాటు ప్రతిరోజు కూడా మీకు డైలీ టెస్ట్ ఉంటుంది. ఆ డైలీ టెస్ట్ కూడా లెవెల్ 2. ఉదాహరణకి ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఇక్కడ ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో చరిత్ర పరిచయం ఒక లెవెల్ 2 టెస్ట్ 50 మార్కులు. సింధు నాగరికత లెవెల్ 2 టెస్ట్. అదేవిధంగా మనకి తొలి వేద నాగరికత, మలివేద నాగరికత అదొక టెస్ట్. జైన మతం, బౌద్ధ మతం అదొక టెస్ట్. మౌర్య పూర్వయుగం అదొక టెస్ట్. మౌర్య యుగం అదొక టెస్ట్. మౌర్యానంతర యుగం అదొక టెస్ట్. గుప్తులు అదొక టెస్ట్. అలాగా మధ్యయుగం, ఆధునిక భారతదేశ చరిత్ర వరకు టాపిక్ వైజ్ టెస్టులు కలిగి ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్, ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, గణపతి ఇన్స్టిట్యూట్. ఇదొకటి. ఇది టెస్ట్లకి సంబంధించినటువంటి సమాచారంగా మనం భావించవచ్చు. కాబట్టి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్లో ఈ జనరల్ స్టడీస్ పార్ట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా జీకే పార్ట్ ఏదైతే ఉందో, ఈ జీకేకి సంబంధించినంత వరకు మన దగ్గర ఒక భగవద్గీత ఉంది, ఒక ఖురాన్, ఒక బైబిల్. మన దగ్గర ఈ జీకే పుస్తకం అనేది, అద్భుతమైనటువంటి జీకే పుస్తకం అనేది మన దగ్గర ఉంది. ఇది ఫుల్లీ అప్డేట్తో మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వెంటనే మొత్తం మెటీరియల్ అంతా కూడా ఇవ్వబడుతుంది. దాంతోపాటు ఈ జీకే పుస్తకం కూడా మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ ఒక్క జీకే పుస్తకం అనేది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల పాలిట ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ లాంటిది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఈ పుస్తకం అంతా కూడా నేనే రాయడం జరిగింది. దీనిలో ఇంకా ఫుల్లీ అప్డేటెడ్ సమాచారం, ఇటు రాష్ట్రాల సమాచారం, కేంద్రపాలిత ప్రాంతాల సమాచారం, దేశాల సమాచారం, ఖండాల సమాచారం, జిల్లాల సమాచారం, ఎత్తైనవి, లోతైనవి, పెద్దవి, చిన్నవి, వీటితో పాటు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, చరిత్రకు సంబంధించి, బయాలజీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి అన్నీ కూడా బాక్స్ ఐటమ్స్తో సహా దీనిలో మీకు పూర్తి సమాచారం అంతా కూడా ఇవ్వడం జరిగింది. మార్కెట్లో దొరికే ఏ జీకే పుస్తకం కూడా ఈ పుస్తకంతో సమానం కాదు. ఎందుకు అంటున్నానంటే మీకు ముందే చెప్పాను, ఇట్ ఈస్ ఎ భగవద్గీత, ఇట్ ఈస్ ఎ ఖురాన్, ఇట్ ఈస్ ఎ బైబిల్, ఎస్పెషల్లీ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. రిమెంబర్ వన్స్ అగైన్, కీప్ ఇన్ యువర్ మైండ్. దీంతో పాటు మనకి ఇంకా ఉదాహరణకి మెటీరియల్ ఏ విధంగా ఉంటుందండి అని అడిగినప్పుడు భారతదేశ చరిత్రకు సంబంధించి మెటీరియల్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫిజికల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని వెనక మళ్ళీ బాక్స్ ఐటమ్స్ దీని వెనక మళ్ళీ తిరిగి మనకి ఈ వెనక బాక్స్ ఐటమ్స్ అనేవి ప్రతి దానిలోనూ కూడా బాక్స్ ఐటమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కావున ఇది ఫిజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ కూడా మనకి ప్రతి అంశాన్ని కూడా లేటెస్ట్ సమాచారంతో ఇక్కడ చూడండి, బాక్సులు చూడండి. ఉదాహరణకి మీరు బీచ్లు కావాలనుకోండి, చూడండి, బీచెస్ కోవలం బీచ్, గోపాలపూర్ బీచ్, గైర్మాత బీచ్, మెరీనా బీచ్, జుహూ బీచ్, మహాబలిపురం బీచ్, పిచావరం బీచ్, దింగా బీచ్, దేవకా బీచ్, నగోవా బీచ్, మంగినపూడి బీచ్, సూర్యలంక బీచ్, పేరుపాలెం బీచ్, మైపాడు బీచ్, భావనపాడు, వాడరేవు, రామకృష్ణ బీచ్, రుషికొండ బీచ్, యారాడ బీచ్, దేశంలో పొడవైన బీచ్ మెరీనా, ఏపీలో పొడవైన బీచ్ మైపాడు. చూడండి, ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ బాక్స్ నెంబర్ 16, దేశంలో ఎత్తైన సరస్సు, పొడవైన ఉప్పునీటి సరస్సు, పొడవైన మంచినీటి సరస్సు, అతిపెద్ద మంచినీటి సరస్సు, అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, తూర్పు భారతదేశం అతిపెద్ద మంచినీటి సరస్సు, అగ్నిపర్వత సరస్సు, సిక్కిం రాష్ట్రంలో పవిత్ర సరస్సు, లగూన్ సరస్సులు, తీర ప్రాంతంలో పొడవైన సరస్సులు. చూడండి, ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా అంటే అనేకమైనటువంటి బాక్స్ ఐటమ్స్. దీనిలో దాదాపుగా ఒక 100 బాక్స్ ఐటమ్స్తో మీకు ఈ ఇండియన్ జాగ్రఫీ మెటీరియల్ ఉంటుంది. అలాగే బయాలజీ. ఇక బయాలజీ అనేసరికి వెంటనే గుర్తుకొచ్చే పేరేంటో మీకు తెలుసు. ఈ బయాలజీ కూడా అంతే. దీనిలో కూడా ఒక అద్భుతమైనటువంటి మెటీరియల్ మీకు బయాలజీని ఈ విధంగా ఇవ్వబడడం జరిగింది. కావున మీరు ఏది తీసుకున్నప్పటికీ కూడా దీనిలో బాక్స్ ఐటమ్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఒక అద్భుతమైనటువంటి సమాచారం. ఫోటో ఫీచర్స్తో ఇక్కడ మూత్రపిండాలు కావచ్చు, మూత్ర విసర్జన కావచ్చు, మూత్రాశయం కావచ్చు, ఫోటో ఫీచర్స్తో మీకు ఉన్నటువంటి మెటీరియల్. ఇటువంటి ఫోటో ఫీచర్స్ ఏ మెటీరియల్ రాష్ట్రంలో ఏ మెటీరియల్ అన్నా మీరు ఎక్కడైనా చూసారా? లేదు కదా.
సో కాబట్టి దయచేసి మీరు పరిశీలించండి. సో ఇదంతా కూడా బయాలజీ మెటీరియల్. ఈ రకంగా మనకి ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ సమాచారం. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో మీకు ఎటువంటి ప్రశ్నలు వస్తాయో ముందే నేను చెప్తాను. ఖచ్చితంగా ఈ ప్రశ్న వస్తుందంటే ఆ ప్రశ్న రావాల్సిందే. ఆప్షన్స్ కూడా మారకుండా కూడా ప్రశ్నలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2012లో గణపతి ఇన్స్టిట్యూట్ నుంచి 2700 మంది కానిస్టేబుల్స్ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఆ సంవత్సరం నాకు జరిగినటువంటి ఒక మెరాకిల్ ఏంటని అడిగితే, నేను కండక్ట్ చేసినటువంటి 10 మోడల్ ఎగ్జామ్స్లో నేరుగా 130 క్వశ్చన్స్ రావడం జరిగింది. 130 క్వశ్చన్స్. సెలెక్ట్ అయినటువంటి ఏ విద్యార్థినైనా మీరు అడగండి. ఇది ఒక మిరాకిల్గా నేనైతే భావిస్తూ ఉన్నాను. నిజంగా ఎంతో కష్టపడి ఆ పేపర్లన్నీ బాగా అన్ని రకాలుగా ఆలోచించి ఎక్కడ ఏ ఏరియాను మిస్ కాకుండా ఆ పేపర్ను రూపొందించడం జరిగింది. తద్వారా ఒకే నోటిఫికేషన్లో రాష్ట్రంలో 2700 కానిస్టేబుల్ ఉద్యోగాలు చరిత్రలో నా భూతు నా భవిష్యత్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నిజంగా చెప్తా ఉన్నా. అలాగే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఈ చాలా టఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో కోస్తాంధ్రాలో అన్ని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మనమే సాధించాం. ఒక కాశీబాబు కానీ, సతీష్ కానీ, లక్ష్మణ్ కానీ, వర్మ కానీ, దివ్య కానీ, లేదా లక్ష్మి కానీ, ఇలాగా గోవింద్ కానీ, ఇలా పేర్లు చెప్తూ ఉంటే వీళ్ళంతా కష్టపడి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. మరి గమనించండి, ఎవరైనా ఏ ఫ్యాకల్టీనైనా అడగండి, లేదా గణపతి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థిని అడగండి, సార్ నేను ఎంతో కొంత మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను, మీ దగ్గర నుంచి ఉద్యోగం సంపాదించాను, ఇలాంటివి విషయాలు చెప్తారు. కానీ మనకి అందువల్ల 100% మీరు కోచింగ్ కావాలంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. కోచింగ్ ప్లస్ ఉద్యోగం రెండూ కావాలంటే మటుకు ద వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఈజ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. దెర్ ఈజ్ నో ఎగ్జాగరేషన్ ఇన్ దిస్ స్పీచ్. ఈ స్పీచ్లో ఎగ్జాగరేషన్ ఏమీ లేదు. ఉన్న వాస్తవాలే చెప్తూ ఉన్నాను. ఈ 5 వేళ్ళు ఉంటాయి కదా, తినేటప్పుడు 5 వేళ్ళు లోపలికి వెళ్తాయి కదా. ఇప్పుడైనా మన మనస్సాక్షి ఖచ్చితంగా ఉండాలి కదా. ఆ మనస్సాక్షిని బట్టే గోబెల్స్ ప్రచారం గట్టా వెళ్లకుండా ఎప్పుడు గోబెల్స్ ప్రచారానికి పోలే. రాని ర్యాంకుల గురించి నేను ఎప్పుడు పట్టించుకోలే. రాని ర్యాంకుల గురించి నేను ఎప్పుడు వేసుకోలే. ర్యాంకులు గట్ట కొనుక్కోవడం, లేకపోతే ర్యాంకులను గట్ట వేసుకోవడం, రాని వాటిని వేసుకోవడం నాకు తెలియదు ఇవన్నీ కూడా. అందువల్ల పబ్లిసిటీ మాయలో నేను లేను, పబ్లిసిటీ పిచ్చిలో నేను లేను. నా దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థిని, ఒక చెల్లి కానీ ఒక తమ్ముడు కానీ నా దగ్గరికి వస్తే ఆ చెల్లి తమ్ముడిని ఇద్దరిని కూడా బాగా చూసుకుని వారికి ఉద్యోగం వచ్చే విధంగా కష్టపడడం ఒకటే నాకు భగవంతుడు ఇచ్చాడు. లేకపోతే ఈ పాటికి నేను కోట్లు సంపాదించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడూ ఆ విధంగా నేను వెళ్ళలేదు. ఒక పేద విద్యార్థి జాయిన్ అయినా, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు జాయిన్ అయినా, లేదా ఓసీ విద్యార్థులు, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు జాయిన్ అయినా, గ్రూపుగా జాయిన్ అయినా వాళ్ళందరికీ కూడా నేను ఫీజులో చాలా వరకు కన్సెషన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల నేను ఈరోజు ఈ రకంగా ఉండటం జరిగింది. నేమ్ అండ్ ఫేమ్ ఉన్నాయి. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉంది. డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది. కానీ మనం సంపాదించేది చాలా ధర్మబద్ధంగా ఉండాలి అని ఎప్పుడు మా ఫాదర్ చెప్తూ ఉండేవాడు. అందువల్ల ఆయన ఆశయాలకు తగ్గట్టుగా నేను ఇన్స్టిట్యూట్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. 2 సార్లు గవర్నమెంట్ లెక్చరర్ అయినప్పటికీ కూడా నేను స్టిల్ ఒక ప్యాషన్తో, జనరల్ స్టడీస్ అంటే ఒక ప్యాషన్తో, జనరల్ స్టడీస్ అనే కాదు, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, యూ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్. అందువల్లనే నేను రాసే ఈ పేపర్లు, జనరల్ స్టడీస్ పేపర్లు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. నేను రాసినటువంటి మెటీరియల్ ముఖ్యంగా జీకే బుక్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, అర్థమెటిక్, రీజనింగ్కి సంబంధించి కానీ చాలా కేర్ తీసుకోవడం జరిగింది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మోడల్స్తో సహా. ఇటు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. మీరు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కనుక తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం కూడా మీకు ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు వెనకాల బాక్స్ వెనకాల మీకు పూర్తి సమాచారంతో అంతా కూడా మీకు ఇంగ్లీష్ మీడియం కూడా లభిస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో జీకే, అదేవిధంగా మనకి ఈ కరెంట్ అఫైర్స్తో సహా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి మెటీరియల్, అర్థమెటిక్, రీజనింగ్తో సహా
మొత్తం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, ఇంక్లూడింగ్ లెవెల్ 2 ఎగ్జామినేషన్స్తో సహా. గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి మేము పెట్టేటువంటి టెస్టులు, సో అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కావున మీరు దయచేసి ఇక్కడ నేను ఇచ్చే విజయ దీపిక ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని యొక్క సిలబస్ ఏంటి అన్నీ కూడా నువ్వు జాయిన్ అయిన వెంటనే నీ చేతిలో విజయ దీపిక ఇవ్వడం జరుగుతుంది. 10 పుస్తకాల మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విజేత విజయ రహస్యం జీకే బుక్, ఇండియాలోని టాప్ మోస్ట్ జీకే బుక్. ఈ విషయాన్ని మర్చిపోకండి. విజేత విజయ రహస్యం, విజేత ఎవరో కాదు, నేనే. 2 సార్లు జేఎల్ ఉద్యోగం సంపాదించిన టాపర్గా నిలవడం నాకు తెలుసు కాబట్టి, సో ఆ బుక్ని నేనే సొంతంగా నేను రాసుకోవడం అనేది జరిగింది విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ సో మెనీ ఫ్యాకల్టీ మెంబర్స్. చాలామంది సహకారంతో ఆ పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. అలాగే మోడల్ ఎగ్జామ్స్కి సంబంధించి, డైలీ టెస్ట్లకు సంబంధించి, సో అలాగే ఇక్కడ మీకు ఏపీ సమాచారం అంతా కూడా నేనే చెప్తాను. 13 జిల్లాలు, నువ్వు ఏ జిల్లా తీసుకో, కృష్ణా జిల్లా తీసుకో, అనంతపురం తీసుకో, కర్నూలు తీసుకో, లేకపోతే చిత్తూరు తీసుకో, ఏ జిల్లా తీసుకున్న ప్రతి మూల, ప్రతి గ్రామం, ఎక్కడ ఏ గ్రామం ఉంది, ఎక్కడ ఏ మండలం ఉంది, సో ఏ ప్రాంతంలో ఏమేమి ప్రారంభించారో మొత్తం సంక్షిప్తమైన సమాచారం ఈ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంది. ఈ సిపియూలో ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో జస్ట్ తీయడం మాత్రమే. కాబట్టి ఏపీ సమాచారం దాదాపుగా 40 నుంచి 50 ప్రశ్నలు ఎస్ఐ కానిస్టేబుల్ అడుగుతాడు. సో దీని కొరకైనా సరే గణపతి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిందే, తప్పదు. ఆంధ్రప్రదేశ్ సమాచారం కొరకైనా సరే గణపతి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిందే. ఈ జనరల్ స్టడీస్ ఆల్మోస్ట్ 90% వరకు సో నేను టీచ్ చేస్తాను. దాని కొరకు అయినా సరే జాయిన్ అవ్వాల్సిందే, వేరే మార్గం అయితే లేదు. 20 మంది ఓ పక్కన పెడితే ఒక్కడిని చాలు. మళ్ళీ చెప్తున్నా, ఇది అతిశయోక్తి కాదు. కావున ఇక్కడ ఇండియన్ హిస్టరీకి ఉపేంద్ర సార్, ఇండియన్ పాలిటీ లక్ష్మీనాయుడు, ఎకానమీ సాయి సార్, జాగ్రఫీ రాము సార్, బయాలజీ డెల్ట్ బై మీ, అగైన్ ఫిజిక్స్ వినోద్ సార్, కెమిస్ట్రీ సీతారామరాజు సార్. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో చూడండి ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ప్యూర్ సైన్స్ ప్రశ్నలు అడుగుతున్నాడు. అలాంటి సమాచారం ఇవ్వగలిగే గొప్ప ఫ్యాకల్టీ. అరే చాలామంది ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను వీడియో క్లాసెస్ అనేవి చూస్తూ ఉన్నాను. వాళ్ళు తప్పులు చెప్పినా తిరిగి మనం కామెంట్ చేయడానికి కూడా కామెంట్ అవకాశం కూడా లేదు. వాళ్ళు తప్పులు చెప్పినా సరే ఒక చిన్న తప్పు చెప్పడం ద్వారా విద్యార్థికి చాలా నష్టాన్ని మనం కలిగిస్తాం. వాడి జీవితంతో ఆడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. తప్పు చెప్పే బదులు అసలు చెప్పకుండా ఉండటమే నయం. ఒకసారి మనం క్లాస్ చెప్తున్నామంటే 1కి 100 సార్లు మనం చెక్ చేసుకుని క్లాస్ అనేది చెప్పాలి. సో ఇది ఎప్పుడు కూడా అందువల్ల నిరంతరం మనం చదువుతూ ఉండటం వల్ల కొత్త అంశాలన్నీ కూడా మనకి సో ఏ విధంగా టీచ్ చేయాలి, డైవర్సిఫైడ్గా ఏ విధంగా టీచ్ చేయాలి, పిల్లవాడికి నేరుగా ఏ విధంగా ఎక్కాలనేది మనకి ఒక టీచర్కి ఉన్నటువంటి గొప్ప లక్షణం. సో ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ సమాచారం, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా నేనే టీచ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోండి. ఇటీవల కాలంలో మనకి ప్రయోగించినటువంటి క్షిపణులు రుద్రం 1 కావచ్చు, శౌర్య కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, లేకపోతే ఇటీవల హెలీనా వర్షన్, శాట్, ఇలాంటివన్నీ కూడా ప్రతి అంశాన్ని కూడా మీకు కూలంకుషంగా వివరించడం అనేది జరుగుతుంది. సో అర్థమెటిక్ బాలచంద్రన్ సార్, రీజనింగ్ శివశంకర్ సార్, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ నరేష్ సార్. ఇక జనరల్ స్టడీస్ టీము మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈసారి ఇంగ్లీష్కి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ మీరు భయపడాల్సినటువంటి పని లేదు. న్యూమరస్ ఎగ్జామ్స్, అవి సినానిమ్స్ కావచ్చు, యాంటానిమ్స్ కావచ్చు, లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, లేదా క్వశ్చన్ ట్యాగ్ కావచ్చు, లేకపోతే కాంప్రహెన్షన్ ఆఫ్ పాసెస్ కావచ్చు, లెటర్ రైటింగ్ కావచ్చు, ప్రెస్ రైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను సొంతంగా ఆ విద్యార్థులకి ఇంగ్లీష్లో కూడా తర్ఫీదు ఇచ్చి దగ్గర ఉంచుకుని సో వాళ్ళకి ఏ ఏరియాలో వీక్గా ఉన్నారో దాన్ని ఫైండ్ అవుట్ చేసి మీకు ఖచ్చితంగా విజయాన్ని చేకూర్చే విధంగా చేయడం జరుగుతుంది. తెలుగు పెద్ద అంత ఇంపార్టెన్స్ కాదు, అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే తెలుగు వస్తుంది, తెలుగు నేర్చుకుంటే ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ నేర్చుకుంటే తెలుగు వస్తుంది, కానీ తెలుగు నేర్చుకుంటే ఇంగ్లీష్ రాదు. ఈ విషయాన్ని మటుకు గమనించండి. తెలుగు పేపర్ కూడా చాలా ఈజీగా మనకి ఉంటుంది. సో కావున మీకు మై డియర్ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అవకాశం అనేది ఒకసారి వస్తుంది. ఈ పోస్టులు 6500 పోస్టులు భర్తీ అయిపోయిన తర్వాత మరొక సంవత్సరం పాటు మనం
ఉండాలి. మళ్ళీ అప్పుడు కరోనా 2 రావచ్చు, కరోనా 3 రావచ్చు, లేకపోతే ఇంకొక హంటా అంటున్నారు, G4 అంటున్నారు, రకరకాలైనటువంటి వైరస్లు చెప్తా ఉన్నారు. నేను వాటి జోలికి పోవడం లేదు, కానీ ఆపర్చునిటీ అనేది సో ఇట్ నాక్స్ వన్స్ అట్ ఎ టైం, ఒక్కసారి మాత్రమే మీ తలుపుని తడుతుంది. దయచేసి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. The most powerful warriors, one is time and second one is patience. So talent without hard working is nothing. నీలో టాలెంట్ ఉండొచ్చు, కానీ హార్డ్ వర్కింగ్ లేకపోతే, స్మార్ట్ వర్కింగ్ లేకపోతే అది వేస్ట్. అందువల్ల పేషెన్స్ ఉండాలి. అదేవిధంగా టైం ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని నువ్వు ఎప్పుడు కూడా వేస్ట్ చేసుకోవద్దు. మనమందరం కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులమే. ఒక్క ఉద్యోగం సాధించండి, 5-6 కుటుంబాలు బతుకుతాయి, 5-6 కుటుంబాలు బతుకుతాయి. నేను ఆ 5-6 కుటుంబాల్లో వారి యొక్క సంతోషాన్ని చూడడం కొరకు మాత్రమే నేను ఈ కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నాను. ఈ ఒక్క విషయాన్ని గమనించండి. నాకు డబ్బు సంపాదన మీద కానీ లేకపోతే వేరే వేరే యావిగేషన్స్ మీద ఏమాత్రం లేదు, ఉండదు కూడా, భవిష్యత్తులో కూడా ఉండదు. సో అందువల్ల మళ్ళీ చెప్తున్నా మీకు, పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదయాన్నే 4 గంటలకు లేవండి, సూర్యోదయానికి ముందే లేవండి, బయట పడండి, ఫిజికల్ ఈవెంట్స్ చేయండి, డైలీ న్యూస్ పేపర్ చదవండి. ఇదర్ ఇంగ్లీష్ పేపర్, హిందూ పేపర్, ఆర్ ఈనాడు పేపర్, ఆర్ సాక్షి పేపర్, ఏదో పేపర్ చదవండి. క్లాసెస్కి కోచింగ్ కంపల్సరీగా తీసుకోండి. ఎందుకంటే చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంటి దగ్గర ఉన్న ఆన్లైన్ కోచింగ్ ఇలాంటి వాటికి దయచేసి వెళ్ళకండి. ఎందుకు ఆన్లైన్ వద్దంటున్నానని అడిగితే, నేను చేసే ఈ వీడియోలోనే 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు వీడియో పెడితేనే సర్వసాధారణంగా 5 నిమిషాలు 2 నిమిషాలు చూసి దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఏదో పనిలో పడిపోతూ ఉన్నారు. కానీ ఒకసారి క్లాస్కి వచ్చావంటే ఉదయం, మధ్యాహ్నం క్యారేజ్ బాక్స్ తెచ్చుకుని, లేదా హాస్టల్లో ఉంటే మనకి సపరేట్ హాస్టల్ ఉంది గర్ల్స్ అండ్ బాయ్స్కి, పూర్తిగా శానిటైజ్డ్ వాతావరణం ఉంది, గుంపులు జనాలు మన దగ్గర ఉండరు. ప్రతి వ్యక్తికి కంపల్సరీగా థర్మామీటర్ ద్వారా చెకింగ్ ఉంటుంది, శానిటైజర్ కంపల్సరీ, ఫుల్లీ శానిటైజ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ క్లాస్ రూమ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. అలా ఎక్కువ మందితో కాకుండా చాలా తక్కువ మందితో సోషల్ డిస్టెన్సింగ్, ముఖ్యంగా ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ క్లాస్ రూముల్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఉదయం 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కంటిన్యూస్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. అందువల్ల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నువ్వు కంపల్సరీ క్లాస్ రూమ్లో ఉన్నావంటే చూడు ఎంత సమాచారం నీకు వస్తుందో. ఉదాహరణకి నేను బయాలజీ క్లాస్ స్టార్ట్ చేశాను అనుకుందాం. ఒకరోజు నేను ఒక 4 వ్యవస్థలు చెప్దాం అనుకున్నాను. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ. 4 వ్యవస్థలు ఒకరోజు అయిపోతాయి. నువ్వు ఎంత చదివినప్పటికీ కూడా వినడం ద్వారా నీకు ఎక్కువ సమాచారం అనేది లభిస్తుంది. అందువల్ల ఒక రోజులో నేను ఒక 4 లేదా 5 వ్యవస్థలు చెప్పాను అనుకోండి, మన్నాళ్ళు ఇంకొక 4 వ్యవస్థలు అలా 4-5 రోజుల్లో బయాలజీ కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ విధమైనటువంటి ఒక న్యూ స్ట్రాటజీతో ఒకసారి నువ్వు జాయిన్ అయిన తర్వాత మధ్యలో నువ్వు వెళ్ళడానికి అవ్వదు. ఎగ్జామ్ చివరి రోజు వరకు నా దగ్గరే ఉండాలి. అలా అయితేనే మా ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ అనేది మీకు లభిస్తుంది. సో ఈ కండిషన్స్ ఆర్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఈ షరతులు ఏ విధంగా, ఒకసారి నా దగ్గర జాయిన్ అయిన తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ అట్లా ఉండదు, ఓన్లీ లాంగ్ టర్మ్ కోచింగే. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సక్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్, యూ ప్లీజ్ చూజ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ తప్ప షార్ట్ టర్మ్ ప్లానింగ్ పెట్టుకోవద్దు. ఇప్పుడు నవంబర్ 2వ తారీఖున మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి మీరు అందరితోనూ చెప్పండి దయచేసి. నవంబర్ 2 నుంచి మనకి కంటిన్యూస్గా ఎగ్జామ్ చివరి వరకు కోచింగ్ అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటే మెయిన్స్ వరకు కూడా వాళ్ళని పిల్లి తన పిల్లలను సాకినట్టుగా నేను సాకుతాను. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా. ఇందాకడే చెప్పాను మీకు, 20 మంది ఫ్యాకల్టీ ఒక వైపున ఉండి నేను ఒక వైపున ఉన్నా సరిపోతుందని చెప్తున్నా. ఈ విషయాన్ని గమనించండి. మరి మన దగ్గర ఫ్యాకల్టీ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే ఫ్యాకల్టీ డీల్ చేస్తారు. చేసిన తర్వాత వాట్ ఈజ్ మై రోల్
ఇన్ యువర్ సక్సెస్ అని అడిగితే బికాజ్ ఆఫ్ నేను ప్రతి ఎగ్జామ్ నేనే రాస్తాను కాబట్టి ఐ మీన్ ఆ పేపర్ సెట్టింగ్ చేసి ఆ పేపర్ యొక్క అనాలిసిస్ అంతా కూడా మీకు నేనే ఇస్తాను కాబట్టి సో అందువల్లనే ప్రతి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, జీకే, కరెంట్ అఫైర్స్, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ సమాచారం, ఇంగ్లీష్, ఇవన్నీ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ స్టడీస్ అంతా కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ అయిన తర్వాత ఈ బాలచంద్ర సార్, శివశంకర్ సార్, నరేష్ సార్ వీళ్ళు చూసుకుంటారు మొత్తం. సో అందువల్ల మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సో ఇది మనకి గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు కొంత ఐ మీన్ మీరు ఒకసారి వచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోకూడదు. గూగుల్స్ ప్రచారాన్ని నమ్మొద్దు. రిజల్ట్ ఎక్కడ ఎక్కువైతే వస్తుందో అక్కడే జాయిన్ అవ్వండి. మొన్న సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఎవరికి వచ్చాయో కనుక్కోండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ కానిస్టేబుల్ పోస్టులు సాధించినటువంటి సంస్థ ఏదో కనుక్కోండి చాలు. అంతమించి నేను ఏమీ మిమ్మల్ని అడగడం లేదు. మనకి పబ్లిసిటీని చూసి పేపర్ యాడ్లు లేకపోతే ఇవి చూసుకుని లేకపోతే దొంగ ర్యాంకులు ఇవన్నీ చూసుకుని మీరు ఫాలో అవ్వద్దు. ఫస్ట్ ర్యాంక్ అంటే ఇదే ఫస్ట్ ర్యాంక్ హైదరాబాద్లోనే వేస్తారు, ఇక్కడ వేస్తారు. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లయితే మాకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది కదా. ఈ ప్రిలిమ్స్లో వాడికి మార్కులు ఎన్ని వచ్చాయో మాకు తెలీదా? మెయిన్స్లో మార్కులు ఎన్ని వచ్చాయో మాకు తెలీదా? ప్రిలిమ్స్లో లేనివాడు అకస్మాత్తుగా మెయిన్స్లో ఎలా వచ్చి పడతాడో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక కాంపిటీటర్, ఇంకొక కాంపిటీటర్ ఉంటారు. ప్రిలిమ్స్లో లేనివాడు ప్రిలిమ్స్ నా దగ్గర విద్యార్థులు ఉంటారు, అక్కడ విద్యార్థులు ఉంటారు. ప్రిలిమ్స్లో లేనివాడు మెయిన్స్లో ఏ విధంగా ర్యాంక్ అనేది వస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించేయండి. ఓపెన్ ఛాలెంజ్. సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. అందరూ నాకు సహోదరులే, అందరూ నా వారే, అందరూ నా కుటుంబమే, ఈ విశ్వమంతా నా కుటుంబమే. కాకపోతే చెప్తా ఉన్నాను, ఒకసారి యూ ప్లీజ్ సీ ద డిఫరెన్స్. ఓకే. సో ఇది నాన్న మనకి మీరు ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పుడు దాకా స్టార్ట్ చేయకపోతే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. కానీ మర్చిపోకండి. సో యూ ప్లీజ్ వేకప్ ఎట్ ఎర్లీ మార్నింగ్. సో 4 o'clock. సాయంత్రం 6 గంటల తర్వాత ఇంక నువ్వు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవద్దు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు చదువు. 10 గంటలు పడుకుని మళ్ళీ ఉదయం 4 గంటలకు లే. ఎవరైతే ఈ రోజు నుంచి ఉదయం 4 గంటలకు లెగుస్తారో వారికి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. మీరు నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకపోండి, అది వేరే విషయం. నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని ఒక అలారం పెట్టుకుని లేదా కోడిపుంజును పక్కన పెట్టుకుని అది కొక్కురొక్కోని 4 గంటలకి అరుస్తుంది కదా, దానిలో బయలాజికల్ క్లాక్ ఉంటుంది, జీవ గడియారం ఉంటుంది. ఖచ్చితంగా 24 గంటలకు ఒకసారి ఆ జీవ గడియారం మేలుకుంటుంది. అందువల్ల అది కొక్కురొక్కో అని ఉదయం 4 గంటలకి మళ్ళీ ఉదయం 4 గంటలకు కొక్కురొక్కో కంపల్సరీగా. అలారం కూడా పెట్టాల్సినటువంటి పని లేదు. న్యాచురల్ అలారం అనేది దానిలో ఉంది. సహజ సిద్ధమైనటువంటి అలారాన్ని మనం చూస్తాం. ఇంకా సహజ సిద్ధమైనటువంటి అలారం మనకి సూర్య భగవానుడే. క్రమం తప్పకుండా నువ్వు అసలు అలారం కూడా పెట్టాల్సినటువంటి పని లేదు. సూర్య భగవానుడు మనకి ఉదయాన్నే వస్తాడు. అతిపెద్ద సహజ సిద్ధమైనటువంటి అలారం సూర్య భగవానుడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. ఇటు బైబిల్లో కానీ ఖురాన్లో కానీ భగవద్గీతలో కానీ పేర్కొన్న దేవుడు సూర్య భగవానుడు, సన్ గాడ్. అందువల్ల అదన్నా ఫాలో అవ్వండి. 4 గంటలు కంపల్సరీగా లేవండి. 1 గంట ఎక్సర్సైజ్లు చేసుకోండి. 1 గంట పాటు జాగింగ్, రన్నింగ్ చేయండి, ఈవెంట్స్ చేయండి. తర్వాత 1 గంట పాటు ఖచ్చితంగా పేపర్ చదవండి. ఎక్కువ వాటర్ అనేది బాగా తాగండి. ఫ్రెండ్షిప్లు మానేయండి. ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయొద్దు. బీ అలోన్. ఒంటరిగా ఉండు. గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. ఒంటరిగానే చదువు. ఎవరైనా గ్రూప్ డిస్కషన్ ఉంటే గ్రూప్ డిస్కషన్లో పాల్గొ. 6 గంటలు అయిన తర్వాత ఇంకా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫ్టర్ ఈవినింగ్ 6 స్విచ్ ఆఫ్ చేసి పాడే. 6 తర్వాతే మనకి అద్భుతమైనటువంటి కాల్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల నేను స్విచ్ ఆఫ్ చేసేమని చెప్తున్నాను. చీకటి పడిందంటే అదొక పెద్ద మాయాలోకం. అందువల్ల 6 తర్వాత నువ్వు సెల్ స్విచ్ ఆఫ్ చేసి రాత్రి 10 గంటల వరకు చదువు. మళ్ళీ ఉదయం 4 గంటలకే లేవు. వాటర్ ఎక్కువగా తాగు. రైస్ తక్కువగా తిను. పుల్కాలు ఎక్కువగా తిను. కూర ఎక్కువగా తిను. ఫ్రూట్స్ ఏమైనా ఉంటే చిన్న జాంకాయ లాంటిది కొనుక్కో. పెద్ద పెద్ద యాపిల్ అవసరం లేదు. పేదవాని యాపిల్ కొనుక్కో. జాంపండు కొనుక్కో. ఇలాంటివన్నీ కూడా పాటించాలి. ఫిట్గా ఉండాలి. మైండ్ ఫిట్గా ఉండాలి. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. పోలీస్ ఉద్యోగం సాధించాలంటే
నాన్న మళ్ళీ చెప్తున్నా, ఒక ఉద్యోగం మీరు సాధించండి రా నాన్న. ఒక ఉద్యోగం సాధిస్తే 5 కుటుంబాలు బాగుపడతాయి. 5 కుటుంబాల యొక్క వ్యక్తులు కళ్ళల్లో ఆనందం చూడాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఇంతకుమించి వేరే నాకు పెద్ద పెద్ద ఆశయాలు ఏమీ లేవు. లైఫ్లో పెద్ద పెద్ద ఆశయాలు ఏమీ లేవు. ముందు నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ ఇస్తూ ఉన్నాను. అందరూ నాకు తెలిసినట్టు ఇటు వైజాగ్ కానీ, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, కృష్ణ కానీ, ఎక్కడికి వెళ్ళినా ఒక సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ నాకు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సార్ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని అడుగుతూనే ఉంటారు. వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం కోసం నేను ఎక్కడికి ప్రయాణాలు చేయను. ఇల్లు ఇన్స్టిట్యూట్ తప్ప వేరే చోట నేను ఎక్కువగా ప్రయాణాలు చేయను. ఒకవేళ ప్రయాణం చేశానంటే కంపల్సరీగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులే నాకు అన్ని రకాలుగా కూడా తోడ్పాటు అనేది అందిస్తూ ఉంటారు. నేను అసలు పేపర్ యాడ్లు కానీ లేకపోతే పబ్లిసిటీ కానీ ఏముండదు. కేవలం నా దగ్గర సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు మాత్రమే పలానా గణపతి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, గణపతి సార్ ఉంటారు, ఆయన చూసుకుంటారు, అక్కడికి వెళ్ళండి, మీకు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఫుల్లీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, అద్భుతమైనటువంటి జీకే బుక్, అద్భుతమైనటువంటి మెటీరియల్లు, అద్భుతమైనటువంటి టెస్ట్లు, లెవెల్ 2 టెస్ట్లు, అప్గ్రేడెడ్ మెటీరియల్ ఇవన్నీ లభిస్తాయని వాళ్ళే చెప్తారు. వాళ్ళు పంపించే విద్యార్థులే 10 మంది 20 మంది వాళ్ళే వస్తూ ఉంటారు. ఒక్కొక్క అభ్యర్థి 15 మందిని వైజాగ్ నుంచి, విజయనగరం, శ్రీకాకుళం, ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ అభ్యర్థులకి నేను విన్నవిస్తూ ఉన్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, లేదంటే ఒకరోజు క్లాసెస్ వినండి, విన్న తర్వాత జాయిన్ అవ్వండి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఒక షీప్ మాదిరిగా, గొర్రె మాదిరిగా ఉండొద్దు. యూట్యూబ్ క్లాసెస్ తీసుకో. నీకు యూట్యూబ్ క్లాస్లో ఎప్పుడైనా ఒక ఫుల్ లెంత్ క్లాస్ ఉందా? ఫుల్ లెంత్ క్లాస్, అదే బయాలజీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ ఫుల్ లెంత్ క్లాస్ ఎవరైనా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారనుకోండి, హిస్టరీ చెప్తున్నారు, హిస్టరీకి సంబంధించి ఫుల్ లెంత్ క్లాస్ ఎప్పుడైనా విన్నారా? ముందే వినొచ్చు కదా, డెమో అవసరం లేదు కదా, ముందే వినొచ్చు కదా. ఇప్పుడు హిస్టరీ ఉపేంద్ర సార్ క్లాస్ వినొచ్చు, అలాగే లక్ష్మీనాయుడు సార్ క్లాస్ వినొచ్చు, నెక్స్ట్ సాయి సార్ క్లాస్ వినొచ్చు, జాగ్రఫీ రాము సార్ క్లాస్ వినొచ్చు, నెక్స్ట్ బయాలజీ నా క్లాస్ వినొచ్చు, ఫిజిక్స్ కెమిస్ట్రీ సీతారామరాజు సార్ క్లాస్ ఆల్రెడీ మీరు యూట్యూబ్లో ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం జీకే మధు సార్ క్లాస్ విన్నారు, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ సమాచారం, వీళ్ళు క్లాసెస్ విన్నారు. బిట్లు ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా చేస్తారు. ఒక బిట్ ఉందంటే 100 అంశాలు చెప్తాం మనం. బిట్లు ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ క్షిపణి పితామహుడు అంటే కింద 4 ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఇందులో క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం, లేదంటే విక్రమ్ సారాభాయ్, నెక్స్ట్ హోమీజే బాబా, నెక్స్ట్ జి సతీష్ రెడ్డి అంటే 4 అంశాలు ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ క్షిపణి పితామహుడు అంటే ఏపీజే అబ్దుల్ కలాం వివరించేయచ్చు. ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి పితామహుడు, మోడర్న్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా జి సతీష్ రెడ్డి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ విక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ హోమీజే బాబా, ఎవడనే చెప్పేస్తాడు. బిట్లు కాదు ఇక్కడ కావాల్సింది. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది, దాని యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరు, సో ఈ విధంగా వెళ్ళగలగాలి. బిట్లు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిట్ వైజ్గా చదివితే మీకు ఏది రాదు. కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయాలజీ ఈ వీడియో క్లాసులు ఈ యూట్యూబ్లోనే మీకు దంతాలు చూసుకోండి, జీర్ణ వ్యవస్థ చూసుకోండి. ఎవరైనా ఇటువంటి సమాచారం మీకు ఎక్కడైనా రాష్ట్రంలో ఏ బయాలజీ ఫ్యాకల్టీ అయినా ఇటువంటి సమాచారం ఉందేమో చూసుకోండి. దంతాలు కానీ, జీర్ణ వ్యవస్థ కానీ, జీర్ణక్రియ విధానం కానీ, లేదా డ్రగ్స్ అనే వీడియో ఉంది, డ్రగ్స్ చూసుకోండి ఒకసారి. నేను అదే చెప్తున్నా మీకు. ఒకసారి అవకాశం కోల్పోతే మళ్ళీ మీకు తిరిగి రాదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడు మీ విజయాన్ని నేను కోరుకుంటూనే ఉంటాను. ఒక్క ఉద్యోగం సాధించండి, 6 కుటుంబాల కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్, డీపెస్ట్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా సమాచారం గట్టా ఉంటే దయచేసి ఆ కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్. మీరు నేరుగా లగేజ్తో ఈ నవంబర్ 2వ తారీఖున క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు. అందరికీ సమాచారాన్ని చేరవేయండి. హాస్టల్స్ అన్నీ కూడా ఇక్కడ తెరవడం జరిగింది. ఫుల్లీ శానిటైజ్డ్ హాస్టల్స్. నా పర్యవేక్షణలో ఏ విద్యార్థికి కూడా ఆరోగ్య సమస్యలు గట్రా లేకుండా, సో నా ఇంట్లో నా తమ్ముడు మా చెల్లి ఏ విధంగా అయితే వారి పట్ల నేను కేర్ తీసుకుంటానో అదే విధమైనటువంటి కేర్ మీ పట్ల కూడా నేను తీసుకుంటాను. తక్కువ రేటుకే మీకు హాస్టల్ సదుపాయం కూడా లభిస్తూ ఉంది విత్ హైజీనిక్ ఫుడ్.
సో అలాగే హాస్టల్ని ఎప్పటికప్పుడు నేను తనిఖీ చేయడం కూడా జరుగుతుంది. ఉదయాన్నే మీరు 4 గంటలకి మీకన్నా ముందు 1 నిమిషం ముందు మీ హాస్టల్కి వచ్చి మీరు ఏం చేస్తున్నారో కూడా ప్రతిరోజు కూడా నేను పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. ఈసారి కానిస్టేబుల్ ఎస్ఏ పోస్టుల్లో ఈ 6500 పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నీ మనమే సాధించాలి. ఎందుకు సాధించకూడదు? మన దగ్గర టన్నులు కొద్దిగా దమ్మున్నప్పుడు ఎందుకు సాధించకూడదు? వాడిచ్చే పేపర్ను ముందే నేను ఇవ్వలేనా? వాడిచ్చే పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని ముందే నేను ఊహించలేనా? ఈ దాదాపు 20 సంవత్సరాల నుంచి జనరల్ స్టడీస్ బోధనలో ఉన్నాం. ఇంక చదువుకోవడం ఎందుకు? ఇంత సమగ్రమైన సమాచారం చదివి బుర్రలో పెట్టుకుని పిచ్చోడవడం ఎందుకు? ఉదయం లెగిస్తే ఈ సమాచారం అంతా నిక్షిప్తం చేసుకోవడం ఎందుకు? దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ. నవంబర్ 2వ తారీఖున నేరుగా లగేస్తారండి. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. 2 డ్రెస్సులు తీసుకోండి, ఎల్లో కలర్ డ్రెస్సులు. ఆ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే చాలు మీకు ఉద్యోగం వచ్చినట్టే. గణపతి ఇన్స్టిట్యూట్లో అడుగు పెడితే ఉద్యోగం వచ్చినట్టే. అదేంటో సెంటిమెంట్ కూడా ఉంది. గణపతి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నామా ఉద్యోగం వచ్చినట్టే సెంటిమెంట్ కూడా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ. Meet you tomorrow with more current affairs and general studies classes. This is yours, Ganapati sir. Thank you and all the best.